నమస్తే అండి. చాలా రోజులైంది కదండీ! వీడియోస్ అనేటివి షేర్ చేయక. నిన్నటి నుండి అయితే నేను వీడియోలు అనేది మళ్ళీ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తున్నానండి. నేను దాదాపు 1 ఇయర్ అవుతుందండి వీడియోలు అనేటివి ఛానల్‌లో అప్‌లోడ్ చేయక. ఎందుకంటే చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయండి. మా వారికి వచ్చాయి. మళ్ళీ నాకు కూడా వచ్చాయి. అందరూ అనుకుంటూ ఉంటారండి టైలరింగ్ పని అంటే చాలా ఈజీ. ఏమున్నది నీడ పట్టుకుండి 2 జాకెట్లు కుట్టుకుంటే 3, 400 వస్తాయి. ఆమెకేంది అనుకుంటారు. కానీ టైలరింగ్ కష్టాలనేటివి ఒక టైలర్‌కు మాత్రమే తెలుస్తుందండి. ఎంత బాడీ పెయిన్స్ అనేటివి ఉంటాయో. అలా అని మరి టైలర్ పని ఎందుకు చేయడము, ఊకోవచ్చు కదా అని కూడా అంటారు. కాకపోతే అందరికీ బయటి పనులనేటివి అలవాటు అనేది ఉండదు కదండీ. మనకు వచ్చిన పనితోనే మనీ అనేది సంపాదించుకోవాలనుకుంటాము. వచ్చిన పనినైతే చేయకుండా ఉండలేం కదా! అందుకేనండి ఇలా వచ్చిన పనిని చేసుకుంటూ కొంత మనీనైతే మనం సంపాదించుకుంటాము. ఇక ఈ వీడియోలకైతే వస్తే మనం ముందుగా మెయిన్ పార్ట్‌ని అంటే లైనింగ్ పార్ట్‌ని, మెయిన్ పార్ట్‌ని కలిపి నేను ఫస్ట్ వీడియోలో చూపెట్టాను కదా! అలా క్లాత్ అనేది కదలకుండా ఉండడానికైతే నేను నెక్ మధ్య భాగంలో అయితే ఒక స్టిచ్ చేస్తాను. తర్వాత ఇలా ఉల్టా తీసుకొనైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం క్లాత్‌ను సమానంగా అనుకుంటూ ఇలా స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తాను. అంతెందుకక్క కష్టపడడం, గమ్ముతోనైనా అటాచ్ చేసి తర్వాత ఎక్స్ట్రా క్లాత్‌ను కట్ చేసుకోవచ్చు కదా అనుకుంటారు. అలా అని అందరికీ గమ్ పెట్టి స్టిచ్ చేయడం అంటే కొందరికి ఇష్టం ఉండదండి. అలా కొందరికి ఇష్టం లేని వాళ్ళకైతే ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలా మనం జారిపోయే క్లాతులను ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు 2 పార్ట్‌లను జాయిన్ చేసుకుంటూ వస్తే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ముడతలనేటివి లేకుండా సమానంగా వస్తుందండి. చూస్తున్నారు కదా! నేను వీడియోలో ఎక్కడా కూడా ముడత అనేది లేకుండా పైన క్లాత్‌ననేది ఇలా హ్యాండ్స్‌తో సమానంగా అనుకుంటూ చివర్లో ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా చేయడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడు ఒకవేళ లైనింగ్ పార్ట్ మీదికి మెయిన్ పార్ట్ కిందికి ఉన్నదనుకోండి, ఎక్కడైనా ముడతలు వస్తాయా అని కొంచెం అంటే బిగినర్స్‌కి అయితే డౌట్ ఉంటుంది. ఇలా కుట్టడం వలన అయితే ఎలాంటి డౌట్ లేకుండా బిగినర్స్ కూడా చాలా ఈజీగా కుట్టగలుగుతారండి. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్‌నంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం క్లాత్ స్టిచ్ చేస్తాం కదా! తర్వాత అయితే వెనుక డాట్స్ అనేటివి వేయాలి కదా! దాని కొరకైతే మనం చిన్న కట్ చేసుకుంటాం కదా! ఎక్కడైతే డాట్ వేయాలో అక్కడ. దాని కొరకైతే ఇప్పుడు ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. అదేంటో చూడండి. ఇలా మనం బ్యాక్ పార్ట్‌కు డాట్ వేసుకునేవాళ్ళంటే ఇలా మిషన్ చివరి అంచు వీడియోలో కొంచెమే కనిపిస్తుందండి. ఇలా చివరి అంచు అంటే చెక్క అనేది ఉంటుంది కదా! దానికైతే 2 క్లాత్‌లను కలుపుకొని పట్టుకొని ఇలా మిషన్ మీద పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి ఎలా వచ్చిందో. 1/2 ఇంచు కిందికి పెట్టుకొని పైన చివరకు వచ్చే వరకు కుసభాగం వరకు కుట్టుకోవాలి. చూసారా, నేను 2 సైడ్లు అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇప్పుడైతే నడుము పట్టీ కొరకైతే 1.5 ఇంచు అంటే 1.5 పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇలా చివరిలో అయితే కావలసినంత క్లాత్‌నైతే కట్ చేసుకొని చివరిలో ఇట్లా పావించుతోనైతే ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. ఇప్పుడు దీన్నైతే మెయిన్ క్లాత్‌కు మనం
బాడీ పార్ట్ అనేది తయారు చేసుకున్నాం కదా, అంటే బ్యాక్ సైడ్ పార్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదా, దానికైతే ఇలా పావించి ఖర్చుతోనైతే రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మనం డాట్ వేసాం కదా, అది నెక్ భాగంకు కాకుండా సైడ్లకు చూడాలండి. నెక్ భాగం వైపు చూడొద్దు. అలాగే మనం వేసే నడుము పట్టి భాగాన్ని ఒక పావించు వరకు క్లాత్ని అనేది మలవాలి. చూసారా, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది సైడ్లకు అనేది చూడాలి, అంటే నెక్ పార్ట్ వైపు చూడొద్దు. అలాగే ఇక్కడ ఒక పావించు క్లాత్ని అయితే మర్చుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల బ్యాక్ పార్ట్ అనేది పైకి లేవకుండా ఉంటుంది. కొందరికి ప్రాబ్లం ఏంటిదంటే బ్యాక్ పార్ట్ అనేది పక్కలు కరెక్ట్గానే ఉంటాయి, బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా పైకి లేచినట్టు అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇలా చేయడం వల్ల బ్యాక్ పార్ట్ అనేది పైకి లేవకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పైన కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మనం హెమ్మింగ్ అనేది వేస్తాం కదా, దాని కొరకైతే కొందరు మధ్యలో ఒక బిగ్ స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తారు. కానీ నేను అలా వేయనండి, నేను డైరెక్ట్గా సైడ్ స్టిచెస్ అనేటివి వేసుకుంటూ వస్తాను. మీరు కావాలంటే మధ్యలో ఒక పెద్ద స్టిచ్ అనేది వేసుకోవచ్చు, అంటే హెమ్మింగ్ చేసిన తర్వాత